ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖజానాలో డబ్బులే లేవని అంటున్నప్పుడు ఎందుకు మున్సిపల్ ఎన్నికలో తమ అభ్యర్థులను నిలబెట్టారని చౌటుప్పల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు కదరి కల్పన అన్నారు. వీరి ధ్యాస అంతా తప్పుడు మార్గంలో ఆస్తులు కూడబెట్టడమే. అలాగే కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవటానికే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ గృహాలకు బిల్లు ఇవ్వమని బెదిరించినా ఓటర్లు భయపడవద్దని, ఆ డబ్బులు నేరుగా కేంద్రం నుండి వస్తాయని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయని, మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కడారి కల్పన ఐలయ్య యాదవ్. చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలని. మున్సిపల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 20 వార్డుల్లో గాను 14 వార్డుల్లో పోటీ చేస్తుంది. పోటీ చేసిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజల్ని వేడుకుంటున్నాము. గత పాలకులు బీఆర్ఎస్ పాలకులైన, కాంగ్రెస్ పాలకులైన ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ప్రజలకు ఏ మాత్రం మేలు చేయట్లేదు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మొత్తం విఫలమైంది. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన నాయకులు పదవి కోసం పాకులాడి గెలిచి కౌన్సిలర్ గెలిచి మళ్ళా అదే వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మారి కండువాలు కప్పుకొని ప్రజల్ని పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న కాంట్రాక్టర్లు, భూ కబ్జాలు వీటి మీదనే జరుగుతుంది తప్ప వాళ్ళది ప్రజల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్నా మాకు ప్రజలు ముఖ్యమని వచ్చిన నాయకులు ఈరోజు మొత్తానికి భూ కబ్జాలు, నాలా కల్వర్ట్ల మీదనే కబ్జాలు చేస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్రం నుంచి వచ్చే నిధులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తీసుకుపోకుండా గత పాలకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మొత్తం పాలక వర్గ మండలి మొత్తం గద్దల్లా మేస్తుర్రు. ప్రజలకు ఏ మాత్రం మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళే కమిషన్లు పంచుకుంటారు. ఇండ్లకు డబ్బులు రావు, ఓట్లు వేయకపోతే మేము డబ్బులు ఆపేస్తాము. వాళ్ళు ఆపేసేది ఏం లేదు. ఏం వేసినా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే తప్ప ఓటర్ మా ఆశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి భ్రాంతులకు గురి కావద్దని వాళ్ళు ఏ విధంగా హామీలు ఇచ్చినా గానీ వాళ్ళు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఏమైనా చేసిర్రా? అంత 420 హామీలు అని చెప్పి